మస్తాన్తో నిజం బయట పెట్టించిన బాలు, రోహిణిని బయటకు గెంటేసిన ప్రభావతి. ఇంతకు ఏం జరిగింది? అసలు మస్తాన్తో బాలు ఏం నిజం బయట పెట్టించాడు? రోహిణిని ప్రభావతి బయటకు గెంటేయడమేంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా మనోజు విద్య డబ్బులు తీసుకుంది కదా, వడ్డీ డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదని, వడ్డీ డబ్బులైనా అడిగి తీసుకొస్తానంటూ మనోజ్ వెళ్ళబోయేసరికి నేను వెళ్ళి అడిగి తీసుకుంటాను అని రోహిణి కాస్త వెళ్తుంది. ఎందుకంటే చింటూతో కొంచెం టైం అయినా స్పెండ్ చేద్దాము అన్న ఉద్దేశంతో. ఇంకా అలా చింటూ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నమ్మ బయటికి వెళ్ళి అప్పుడే ఇంట్లో ఏరియాలోకి వస్తారు. ఎవరి ఏరియాలోకి? విద్య ఉన్న ఏరియాలోకి. రోహిణి కూడా అదే ఏరియాలోకి వెళ్ళడం కారులో ఉన్న రాజేష్ చూస్తాడు. రాజేష్ చూసి, ఏంటి వీళ్ళిద్దరూ ఇదే ఏరియాలో ఉన్నారు, అసలే బాలు బాధపడ్డాడు. వాళ్ళమ్మ దత్తత తీసుకుందామంటే ఆవిడ నోటుకొచ్చినట్టల్లా మాట్లాడిందని ఎంతగానో బాధపడ్డాడు. మరి ఇప్పుడు వాళ్ళంతా కలిసి అక్కడికే ఎందుకు వెళ్తున్నారు? అక్కడికి వెళ్ళవలసిన అవసరం ఏముంది అని ఆలోచన చేస్తూ ఇంకా వెంటనే బాలుకి ఫోన్ చేస్తాడు. ఒరే, ఇలా చింటూను ఆ సుగుణమ్మ పలానా ఏరియాలోకి వెళ్ళారా, మీ వదిన కూడా అదే ఏరియాలోకి వెళ్ళింది అనేసరికి ఇదేదో తేడా కనిపిస్తుందిరా నాకు, అందుకే నీకు వెంటనే ఫోన్ చేసి చెప్తున్నాను అనగానే, అవును నాకు తేడాగానే అనిపిస్తుంది. సరే, ఆవిడ అలా మాట్లాడడానికి కారణం ఏంటో, వీళ్ళిద్దరూ ఒకే ఏరియాలోకి వెళ్ళడం ఏంటో తెలుసుకుంటానని బాలు కాస్త బయలుదేరి వెళ్ళేసరికి విద్య ఫోన్ మాట్లాడుకుంటూ బాలు కారుకి అడ్డుగా వచ్చేసేసరికి ఇంకా బాలు కారుకి ఎప్పుడైతే విద్య అడ్డుగా వస్తుందో, ఈ ఏరియాలో సుగుణమ్మ వాళ్ళని చూసావా, చింటూ వాళ్ళని అనగాని, వీళ్ళు ఈ ఏరియాలో ఎందుకుంటారు అని కంగారు పడుతూ మాట్లాడిన మాటలు బాలుకు అనుమానాన్ని రేకెత్తిస్తాయి. ఇంకా అలా బాలుకి అనుమానం రావడంతో వెంటనే ఇంకా బాలు ఏం చేస్తాడంటే వెళ్ళి వెతుక్కోవాలి అని, అయినా వీళ్ళిల్లు ఆ ఏరియాలోనే కదా ఉందని వెళ్ళి సరాసరి వెళ్ళి కాలింగ్ బెల్ కొడతాడు. కాలింగ్ బెల్ కొట్టేసరికి ఈ టైంలో ఎవరొచ్చారు అనుకుంటూ, నేను వెళ్ళి చూస్తానమ్మా అంటూ చింటూ వెళ్తాడు. అదే సమయానికి విద్య ఫోన్ చేస్తుంది. ఇంకా ఎవరికి? రోహిణికైతే. బయట బాలు గనుక వస్తాడేమో చూసుకోవే అనేసరికి వెంటనే ఇంకా గబగబా వెళ్ళి చింటూ వాళ్ళని అక్కడి నుంచి దాచిపెట్టేసి రోహిణి మాత్రమే ఆ గదిలో ఉండేసరికి బాలు వెళ్ళి తలుపు తీస్తాడు. బాలు ఉండడంతో రోహిణి వెళ్ళి తలుపు తీస్తుంది. తలుపు తీసేసరికి, ఏంటి పార్లలమ్మ, నువ్వెక్కడున్నావేంటి, పైగా అక్కడ పూజ జరుగుతుంటే నీకిక్కడ పనేముంది అనగానే, ఏమీ లేదు బాలు, నా ఫ్రెండ్కి అర్జెంట్ వర్క్ ఏదో ఉందంటే రమ్మని చెప్పింది. మరి మీ ఫ్రెండ్ ఏదో ఆఫీసు మా బాస్ తిడతాడు అంటూ హడావిడిగా వెళ్ళిపోయింది, మరి నువ్వు రాలేదేంటి? ఇద్దరూ కలిసి మాట్లాడుకోవడానికే కదా ఇక్కడికి వచ్చారు, మరి ఇక్కడికి రాలేదేంటి అనుకుంటూ కావాలని ఏదో అనుమానాస్పదంగా బాలు దగ్గేసరికి, కొన్ని మంచినీళ్ళు తీసుకొచ్చిస్తావు పార్లలమ్మ అనగానే, ఇప్పుడే తెస్తాను బాలు అంటూ లోపలికి వెళ్తుంది రోహిణి. అయితే లోపలికి వెళ్ళేసరికి మొత్తం అంతా చెక్ చేస్తాడు బాలు. మొత్తం అంతా చెక్ చేసేసరికి అక్కడ ఏమీ అనుమానాస్పదంగా కనిపించకపోయినా బాలుకి ఎక్కడో అనుమానం కలుగుతుంది. వీళ్ళిద్దరూ గదిలో ఉంటారు. గదిలో ఉండేసరికి ఇంకా మొత్తం అంతా కూడా వెతుక్కుని, సరే వచ్చేస్తావు పార్లలమ్మ అని చెప్పాను. కానీ లేదు బాలు, నువ్వు వెళ్ళు, నేను ఆటోకి వస్తాను, నాకు చిన్న వర్క్ ఉంది అనగానే సరే అని బాలు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా రాజేష్ ఫోన్ చేసి, యారా ఏదైనా అనుమానమా, ఏదైనా తెలిసిందా అని చెప్పాను. కానీ లేదురా, ఏదో జరుగుతుంది, ఎక్కడో లింక్ మిస్ అవుతుంది అని అనిపిస్తుంది, అది ఎక్కడో ఏంటో తెలియడం లేదు అని చెప్పి ఇంకా బాలు అయితే అనేసరికి, సర్లే పూజ దగ్గర మీనా లేదేమో కదా, నువ్వు కూడా లేకపోతే మీ అమ్మ మామూలుగా మాట్లాడదు, వెళ్ళైతేనని చెప్పాను. కానీ బాలు కాస్త పూజ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇంకా ఆ రోజు అంటే వాళ్ళు ఏ రోజైతే మొక్కు తీర్చుకోవడానికి వచ్చారో ఆ రోజున మాణిక్యం అబద్ధం చెప్పడంట, నిజాలు మాత్రమే మాట్లాడతాడంట. ఎందుకంటే వాళ్ళ తాత తన చేతిలో కత్తి పెట్టి, నువ్వు మటను షాప్లో మాణిక్యంలాగా వెలిగిపోవాలి అని దీవించాడంట. సో ఆ తాత చనిపోతూ దీవించిన దీవెనల కారణంగా ఇంకా మాణిక్యానికి అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా చాలా గొప్పగానే తను ఎదుగుతున్నాడు.
సో అలా ఎదగడం వల్ల ఆ రోజు వాళ్ళ తాత తన దగ్గర తీసుకున్న మాటకు ప్రాయశ్చిత్తంగా, అంటే తనకు సంతోషాన్ని కలిగించడం కోసం ఆ రోజు మాణిక్యం అబద్ధం చెప్పడు, కేవలం నిజం మాత్రమే చెప్తాడు. సో ఆ ఉద్దేశంతో ఎవడికో బాకీ ఉంటే ఆడొచ్చి అడుగుతాడు. అడిగేసరికి 1 నెల రోజుల్లో నీ బాకీ మొత్తం తీర్చేస్తాను చీటీ పాడి అనగానే, నాకు తెలుసు నువ్వు ఈరోజు నిజమే చెప్తావని తెలుసు, అందుకే వచ్చాను అంటూ ఇంకా చెప్పేసేసరికి దొరికిపోయానే. ఇంకా ఎవరికి నిజాలు చెప్పి నా కొంప మీదకి తెచ్చుకునే ప్రయత్నాలు చేయకూడదని పొర్లు దన్నాలు పెడుతూ ఉంటాడు. పొర్లు దన్నాలు పెడుతూ ఉండేసరికి అప్పుడే సత్యము ఇటు ప్రభావతి ఇద్దరు కూడా అటుగా వస్తూ ఉంటారు. వస్తూ ఉండేసరికి ఆ పొర్లు దన్నాలు పెట్టేది కనిపించదు కదా, ఆ కనిపించకపోవడంతో వెళ్ళి సత్యాన్ని ప్రభావతిని గుద్దుకుంటాడు. గుద్దుకునేసరికి ఎవడ్రా నువ్వు అని చెప్పి ఇంకా వాళ్ళు అంటూ ఉండగానే వెంటనే వీడిని చూసి మాణిక్యం అంటూ గుర్తుపట్టేస్తారు. గుర్తుపట్టేయడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వాడు. ఎందుకంటే ఆల్రెడీ అడ్డంగా దొరికిపోయాడు కదా, అందుకు షాక్ అయిపోతాడు. షాక్ అయిపోయేసరికి ఏంటి మీరు ఇక్కడ ఉన్నారు అని చెప్పాను, కానీ అది అనేసరికి ఉండండి వెంటనే రోహిణికి ఫోన్ చేస్తాను అని ప్రభావతి రోహిణికి ఫోన్ చేస్తుంది. రోహిణి అని చెప్పాను కానీ ఏంటత్తయ్య మీ మామయ్య గుడిలో ఉన్నాడు అనేసరికి ఈయన గుడిలో ఉండడం ఏంటి అనుకుంటూ ఇంకా రోహిణి అయితే టెన్షన్ పడుతూ మా మావయ్య గుడిలో ఉన్నాడా అనగానే, అవును రోహిణి మీ మావయ్యే గుడిలో ఉన్నాడు, గుడికి వచ్చాడంట, మొక్కేదో ఉందని మొక్కు తీర్చుకోవడం కోసం వచ్చాడంట అనేసరికి ఈయన ఇప్పుడే రావాలా, మొక్కు తీర్చుకోవాలనుకుంటే మాత్రం ఎందుకు నన్ను ఇలాగా ఇబ్బందుల పాలు చేస్తారు, ప్రతి క్షణం నన్ను ఇబ్బంది పెట్టడమే వీళ్ళకి కావాల్సిందా అనుకుంటూ ఇంకా రోహిణి కాస్త కంగారు పడుతూ ఉంటుంది. కంగారు పడుతూ ఉండగానే ఇంకా గుడి దగ్గరికి వస్తుంది. రావడంతో బాలు కావాలని నిజాన్ని బయట పెట్టించాలి అన్న ఉద్దేశంతో హారతి పళ్ళెంలో అగ్ని వేసుకుని ఈ అగ్ని మీద చెయ్యి వేసి నిజం చెప్పు అని చెప్పాను కానీ, నిజమా అని చెప్పాను కానీ, అవును నిజం మాత్రమే చెప్పాలి, అబద్ధం చెప్పడానికి వీల్లేదు అనగానే మంచి ఇరకాటంలో పెట్టేశారే. ఈరోజు నేను మా తాతకు మాటిచ్చాను, నిజాలు మాత్రమే పలుకుతానని, అబద్ధం చెప్పనని. ఇప్పుడు నేను అబద్ధం చెప్తే ఆ అమ్మాయి జీవితం ఏమవుతుందో, ఆ అమ్మాయి జీవితం గురించి ఆలోచిస్తే ఎన్ని సంవత్సరాలుగా నేను మా తాత కోసం చేస్తున్న ఈ వ్రతాలు పూజలు అన్నీ కూడా నాశనం అయిపోతాయి. ఇంకా మా తాత ఆత్మకి శాంతి కలగదు. ఇన్ని ప్రయత్నాలు చేసిన నేను ఈ ఒక్కసారికి చేయకుండా ఉండలేనా, లేక చేస్తే ఇబ్బందులు పడతానా అనుకుంటూ ఇంకా మాణిక్యం సైలెంట్గా ఉంటాడు. ఏంటి మటన్ కొట్టు మాణిక్యం మామ చెప్పు, నువ్వు మటన్ షాపు చేసుకునే వాడివే కదా, నువ్వు మలేషియా నుంచి వచ్చిన వాడివి కాదు కదా, చెప్పు అంటూ హారతి పళ్ళెం ముందు పెట్టేసరికి అబద్ధం చెప్పకూడదు, నిజం మాత్రమే చెప్పాలి అని భీష్మించు కూర్చున్నాడు కదా, సో నిజం చెప్పేయాలని నిజాన్ని చెప్పడం మొదలు పెట్టేస్తాడు. చెప్పు అంటూ బాలు బాగా ఇరిటేట్ చేయడంతో ఇంకా ఏం చేస్తాడు, చెప్పక చేస్తాడా, ఇంకా ఒట్టు వేసి కరెక్ట్గా రోహిణి అప్పుడే ఎంట్రీ ఇస్తుంది. రోహిణి ఎంట్రీ ఇస్తున్నప్పుడు అగ్గి ఆర్పి, అవును రోహిణి మేనమామని నేను కాదు, నేను మటన్ షాపు నడుపుకునేవాడిని, రోహిణి వేషం వేయమంటేనే నేను వేశాను అంటూ చెప్పేసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి అయితే. మామయ్య అంటూ చెప్పేసరికి క్షమించమ్మా, నేను ఈరోజు మాత్రం అబద్ధం చెప్పలేను, ఇంతకుముందు నీకు ఎన్నిసార్లు అబద్ధం చెప్పమన్నా చెప్పాను కానీ ఇప్పుడు మాత్రం చెప్పడం నా వల్ల కాదు, ఎందుకంటే ఈరోజు నేను అబద్ధం ఆడను, సంవత్సరంలో ఈరోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధం ఆడే సమస్య లేదు, నేను మాత్రం అబద్ధం చెప్పలేనమ్మా, నన్ను క్షమించు అంటూ మొత్తం విషయం అంతా కూడా చెప్పుకొచ్చేసరికి ఇంకా ప్రభావతికి చాలా కోపం వస్తుంది. ఇంకా ప్రభా ఇక్కడ ఆవేశపడకు, ఏదైనా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం, మనం ఇంటికి వెళ్ళి మాట్లాడుకోవాలి, ఇక్కడ మాట్లాడుకుంటే గుడి ఏ చిన్న గొడవైనా అందరూ మనల్ని చూస్తారు అని చెప్పాను కానీ ఇంకా ప్రభావతి సైలెంట్ అయిపోతుంది. ఇంకా అలా సైలెంట్ అయిపోయిన ప్రభావతి ఇంకా అన్నదాన కార్యక్రమంలో రోహిణి వంక చాలా కోపంగానే చూస్తూ ఉంటుంది. రోహిణి మాత్రం
ఈవిడికి ఇలా అడ్డంగా దొరికిపోయానేంటి, ఇప్పుడు నేను ఏం చెప్పి తప్పించుకోవాలి, ఏం చేసి తప్పించుకోవాలి, ఏమీ అర్థం కావట్లేదు అని కంగారు పడుతూ ఉంటుంది రోహిణి. అయితే కంగారు పడుతూ ఉండేసరికి ఇంకా అన్నదానం చక్కగా పూర్తయిపోతుంది. పూర్తయిన తర్వాత ఇంకా అప్పటికి రోహిణి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం కదలాలి, ఏం కదలాలని. ప్రభావతి మాత్రం ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు రోహిణి ఎన్ని కట్టుకథలు చెప్పినా నమ్మకూడదు. వాళ్ళ నాన్న విషయం బయటికి తేవాల్సిందే, వాళ్ళ నాన్న గురించి బయటికి రావాల్సిందే. లేదంటే ఈ రకంగా నన్ను మోసం చేస్తుందా, ఇంతెలా చేస్తుందా, నన్ను మోసం చేసే హక్కు అధికారం దీనికి ఎక్కడిది, ఇది నన్ను మోసం చేసి అంత గొప్పదా అంటూ ఇంకా ఎంతగానో అంటే ఇరిటేషన్ అయిపోతూ ఉంటుంది రోహిణి అయితే, ప్రభావతి అయితే. ఏదో రకంగా నిజం చెప్పించాలి, నిజం చెప్పకుండా అస్సలు వదిలిపెట్టకూడదు అని రోహిణి ఇంకా చాలా ఎక్కువ అంటే ఇలాగే మాట్లాడడం, ఇలాగే చేయడం, ఈ రకంగానే ఉంటుంది. ఈ రకంగానే ఉండేసరికి ఏం చేయాలో అర్థం కాదు. ఇంటికి వెళ్ళేంత వరకు ఓపిక పట్టి ఉండడమే మంచిది. ఏం జరిగినా మన మంచికే అనుకోవాలి అని రోహిణి ఇంకా కొంచెం ధైర్యంగానే ఉంటుంది. ధైర్యంగానే ఉండేసరికి ఇంకా సాయంత్రం అందరూ కూడా ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసరికి వెంటనే ప్రభావతి ఇలా రా రోహిణి అని చెప్పాను కానీ దగ్గరికి రావడంతో చెంప పగలగొడుతుంది. చెప్పు, నువ్వు అబద్ధం ఎందుకు చెప్పావు, మోసం ఎందుకు చేసావు, నాకు మోసం చేయవలసిన అవసరం ఏముంది, మీ మామయ్య మలేషియా నుంచి రాలేదు అని చెప్పాడు అంటే వాడు అబద్ధం చెప్పాడు. ఇన్ని రోజులు అబద్ధంలో మమ్మల్ని బ్రతకనిచ్చావా, మామయ్య కాని వాడిని మామయ్య అంటూ చెప్పుకొచ్చావా. నేను నిన్ను క్షమించనే, నువ్వు నన్ను ఎంతలా మోసం చేస్తావని అనుకోలేదు. ఇతనే నీ మామయ్య అనుకుని నెత్తిన పెట్టుకు చూసుకున్నాను, ఎంతో మర్యాద ఇచ్చాను, ఎంతో గౌరవం ఇచ్చాను, కానీ నన్ను ఎంతలా మోసం చేస్తావని కలలో కూడా అనుకోలేదే అంటూ ప్రభావతి చాలా కోపంగా విరుచుకు పడిపోతూ ఉంటుంది. విరుచుకు పడిపోయేసరికి అది కాదత్తయ్య అని చెప్పాను కానీ వద్దు, నువ్వు చెప్పిన అబద్ధాలు చాలు, నువ్వు చేసిన మోసాలు చాలు. నేను నిన్ను నమ్మి ఇంతలా మోసపోతానని అస్సలు అనుకోలేదు రోహిణి. నువ్వు నన్ను ఎంతగానో నమ్మిస్తుంటే నిజమేనేమో అనుకుని ఒక రకంగా భ్రమలో బ్రతికేశాను. నువ్వు నిజంగా గొప్పదానివే, మలేషియా నుంచి వచ్చిన దానివే అని నిజంగా నమ్మాను. ఇప్పుడు నువ్వు చెప్తున్న దాన్ని బట్టి, నువ్వు చేస్తున్న దాన్ని బట్టి నాకెక్కడో అనుమానంగా ఉంది. నువ్వేదో చేశావు, నువ్వు ఇంకా నిజాలు దాచిపెట్టావు, నిజాలు దాచిపెట్టి నన్ను మోసం చేస్తున్నావు. నువ్వు నన్ను మోసం చేస్తున్నావన్న విషయం నాకు తెలిసిపోయింది. మీ మామయ్య మలేషియా అంటూ చెప్పావు, ఇంతకీ మీ నాన్న క్యారెక్టర్ ఎవరు? చికెన్ కొట్టుకునేవాడా లేక ఏ కూరగాయలో అమ్ముకునేవాడా చెప్పు అనగానే ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య అనగానే చెంప పగల కొడుతుంది ప్రభావతి అయితే. నేను ఏం మాట్లాడుతున్నానో నీకు తెలియదా? నువ్వు నన్ను అబద్ధాలు చెప్పావు, మోసాలు చేశావు. మోసం చేసింది నువ్వు మోసం చేసావే, ఖచ్చితంగా మోసం చేసావని తెలుస్తుంది. మీ మామయ్య అంటూ ఎవడో మటన్ కొట్టుకునేవాడిని తీసుకొచ్చావు కదే, నిన్ను ఇంట్లో ఒక్క క్షణం ఉంచకూడదని నాకు అర్థమైపోయింది. ఎందుకంటే నువ్వు తప్పు చేశావు, నువ్వు మోసం చేశావు, నన్ను మోసం చేశావు. నువ్వు నన్ను మోసం చేశావు కాబట్టి నిన్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే సమస్య లేదు. ఎందుకంటే నువ్వు ఏ రకంగా మోసం చేశావో నాకు అర్థమైపోయింది. ప్రతి క్షణం నువ్వు నన్ను ఏదొకటి చెయ్యాలి అని, నన్ను ఏదొకటి ఇచ్చి మభ్య పెట్టాలనే ప్రయత్నించావు. నాకిప్పుడు అంతా బాగా అర్థమవుతుంది. నువ్వు చేసినవన్నీ తప్పులు, నువ్వు చేసినవన్నీ మోసాలు అని నాకు ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది అనేసరికి అది కాదు అత్తయ్య అని చెప్పాను. కానీ ఏది కాదు, మీ నాన్న మలేషియాలో ఉన్నాడు అని చెప్పావు. ఒక్కసారైనా మీ నాన్న వచ్చాడా? రాలేదు. మరి మీ నాన్న రాకుండానే మలేషియా నుంచి ఎలా తీసుకొస్తావు? మలేషియా నుంచి ఎప్పుడు తీసుకుని బయటకు వచ్చి చెప్పించగలవా? చెప్పించలేవు. అంటే నువ్వు అబద్ధం చెప్పావు. అబద్ధం చెప్పి మోసం చేసి నన్ను ఇంతవరకు తీసుకొచ్చావు. ఎక్కడ నేను నీకు సపోర్ట్ కాకుండా ఉంటానో అన్న ఉద్దేశంతో ప్రతి క్షణం నాకు ఏదో ఒకటి ఇచ్చి మభ్యపెట్టి నన్ను ఏదో రకంగా మసిపూసి మారేడుకాయ చేశావు. అంతే కదా?
నిన్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను అంటూ మాట్లాడేసరికి ఇంకా అది కాదు అని చెప్పాను. కానీ ఏది కాదు చెప్పు, ఏది కాదు? నువ్వు నన్ను మోసం చేయలేదా? అయితే మీ నాన్నను తీసుకునే ఇంటికి రావే, అప్పుడు వరకు ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు అనగానే అది కాదత్తయ్య, మా నాన్న ఇప్పుడు లేరు కదా, మా నాన్న ఎక్కడో మలేషియాలో జైల్లో ఉన్నారు. అలాంటి మా నాన్నను ఇప్పుడు నేను ఎలా తీసుకొస్తాను, తీసుకురాగలను? ప్లీజ్ అర్థం చేసుకోండి మావయ్య, సరే అర్థం చేసుకోండి అత్తయ్య అంటూ మాట్లాడేసరికి నేనేమీ అర్థం చేసుకోలేను, నేను అర్థం చేసుకునే పరిస్థితిలో కూడా లేను అంటూ ఇంకా ప్రభావతి మాట్లాడుతుంది. మాట్లాడడంతో అది కాదు అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య అని చెప్పాను. కానీ చూడు రోహిణి, నీకు నేను ఇచ్చే అవకాశం ఒకే ఒక్క అవకాశం, అది ఏంటంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు నిజం చెప్పే ఛాన్స్ కనిపించట్లేదు కాబట్టి నువ్వు ఖచ్చితంగా నిజం చెప్పవు అనేది కూడా నాకు అర్థమైపోయింది. ఇప్పుడు నువ్వే ఏదో రకంగా విషయాన్ని బయట పెట్టలేవు కాబట్టి నువ్వు మీ నాన్నని తీసుకురా, మీ నాన్నని తీసుకొస్తేనే నేను నమ్ముతాను, మీ నాన్నని తీసుకురాకపోతే నేను నమ్మే అవకాశమే లేదు అనేసరికి అది కాదు అని చెప్పాను. కానీ ఏది కాదు చెప్పు, ఏది కాదు? ఏది కాదు అని అనడానికి లేదు, ఏది చెయ్యలేను నా వల్ల కాదు అని అనడానికి కూడా లేదు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఇరుక్కుపోయావు రోహిణి. ఆల్రెడీ మీ మామయ్య దొరికి, మామయ్య కానీ మామయ్య మటన్ షాప్ మామయ్య దొరికి నిన్ను అడ్డంగా బుక్ చేసేసాడు. ఇంకా ఖచ్చితంగా నువ్వు దొరికిపోయినట్టే. దొరికిపోయినప్పుడు ఇక మేము ఏమీ చేయలేము. నిజాల్ని బయట పెట్టడం తప్ప ఇంకా ఏ అవకాశం లేదు. నువ్వు నిజం బయట పెడతావా, అసలు ఏం జరిగిందో చెప్తావా? మలేషియా మామయ్య అంటూ నువ్వు ఎందుకు బెదిరించావు, ఎందుకు తీసుకొచ్చావు? మీ మామయ్యని తీసుకొచ్చి ఎందుకు ఇదంతా చేయించావు చెప్పు అంటూ మాట్లాడేసరికి అది కాదు అనగానే ఏది కాదు, ఏది కాదు సరేనా? ఇంకా నువ్వు ఎన్ని చెప్పినా నేను నమ్మే ప్రసక్తి లేదు, నమ్మను కూడా. నువ్వు అబద్ధం చెప్పి మోసం చేసేసావు నన్ను. మోసం చేసేసాక ఇంకా నేను ఎలా నమ్ముతాను నిన్ను? నమ్మే అవకాశం కూడా లేదు, వదిలేసేయ్. నువ్వు మీ నాన్నని తీసుకొస్తేనే ఏదైనా చేయగలను. వెళ్ళి మీ నాన్నని తీసుకురా. మీ నాన్నని తీసుకొచ్చి మీ నాన్నతోనే నువ్వు ఏ మోసం చేయలేదని బయట పెట్టిస్తేనే బాగుంటుంది అని చెప్పి మాట్లాడేసరికి అది కాదు, అది కాదు అంటూ రోహిణి ఎంతలా చెప్తున్నా కానీ రోహిణి మాట ఎవరు వినిపించుకోరు. ఎందుకంటే రోహిణి మాట వినిపించుకునే అవకాశం ఉండదు. అక్కడ ఆల్రెడీ రోహిణి అడ్డంగా ఇరుక్కుపోయింది. ఇరుక్కుపోయిన తర్వాత ఇంకా ఏం చెప్పి చేయిస్తారు? చెప్పి చేయడానికి అవకాశం లేదు. ఇంకా అలాంటి తప్పుడు బుక్ అవ్వడం తప్ప రోహిణికి ఆప్షన్ లేకపోవడంతో ఇంకా రోహిణి అయితే అది కాదత్తయ్య అంటూ చెప్తూ ఉండగానే వద్దు రోహిణి, నువ్వు తక్షణమే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపో. నిన్ను ఇంట్లోంచి బయటికి గెంటేయడమే నాకు కావాలి, నిన్ను ఇంట్లో ఉండనిచ్చే సమస్య లేదు అంటూ ఇంకా ప్రభావతి అయితే రోహిణిని మెడపట్టి బయటకు గెంటేస్తుంది. ఇంట్లో వాళ్ళు ఎవరు ఏమీ మాట్లాడరు. నువ్వు తప్పు చేసావు కాబట్టే కదే నీ తరపున ఎవరూ కూడా మాట్లాడట్లేదు. ఎందుకంటే నువ్వు చేసింది అంత పెద్ద తప్పు కాబట్టి. అయినా నువ్వు మీ నాన్న మలేషియాలో ఉన్నాడు అంటూ చెప్పుకొచ్చి ఎంత పెద్ద పొరపాటు చేశావో, ఎంత తప్పు చేశావో ఇప్పుడు నీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా అంటూ మాట్లాడేసరికి అది కాదు, అది కాదు అనగానే వెళ్ళవే, నా ఇంటి ముందు నుంచి వెళ్ళు. నువ్వు వెంటనే మీ నాన్నను తీసుకొస్తేనే నువ్వు ఇంట్లోకి వచ్చేది, లేదంటే మాత్రం నిన్ను ఇంట్లోకి రానిచ్చే సమస్య లేదు. నువ్వు ఇంట్లోకి రావాలి అంటే ఖచ్చితంగా నువ్వు నేను చెప్పినట్టు మీ నాన్నను తీసుకురావాలి. మీ నాన్నను తీసుకురాకపోతే మాత్రం నేను అస్సలు ఊరుకోను అంటూ ప్రభావతి రోహిణి మొహం మీదే తలుపు వేసేస్తుంది. తలుపు వేసేసేసరికి అది కాదు మా అత్తయ్యగారు అంటూ బ్రతిమాలుతున్నా కానీ వినిపించుకోకుండానే ఇంకా తలుపులు వేసేసరికి రోహిణికి దిక్కుతోచని స్థితిలో ఇంకా బయటికి వస్తుంది. విద్య దగ్గరికి వెళ్ళడంతో ఏంటే ఈ టైంలో వచ్చావు అనగానే నన్ను ఇంట్లోంచి బయటకు గెంటేసారే అనగానే ఏంటి ఏం మాట్లాడుతున్నావు అనేసరికి ఆ మాణిక్యం నా కొంప ముంచేశాడు, ఏం చేయాలో అర్థం కాదు, కొంప ముంచి నన్ను నట్టెంట ముంచేశాడే, నేను అంటూ మాట్లాడేసరికి చెప్పవే చెప్పు, నేను అంటూ మాట్లాడతావేంటి అనగానే
మలేషియా నుంచి వచ్చిన దాన్ని కాదు అని మా అత్తయ్య నమ్ముతున్నారు. నేను మలేషియా నుంచి రాకపోతే నా పరిస్థితి ఏమవుతుంది? ఇప్పుడు మాణిక్యం దొరికిపోయి నన్ను అడ్డంగా బుక్ చేసేశాడు. అందుకోసమనే మాణిక్యం గురించి నేను ఆలోచించకుండా ఉండాల్సింది. మాణిక్యము విషయం బయట పడిపోయిన తర్వాత అయినా నేను సైలెంట్గా ఉండాల్సింది. ఇప్పుడు మాణిక్యం గురించి బయట పడిపోయింది. ఇంకా నన్ను వదిలిపెట్టే అవకాశం లేదు. ఇప్పుడు మాణిక్యం ద్వారా నా గురించి తెలుసుకున్న వీళ్ళు మా నాన్న గురించి కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు. మా నాన్న మలేషియాలో లేడని, మలేషియా నుంచి వచ్చే అవకాశం లేదని, మలేషియాలో మా నాన్న ఉంటే గనక జైల్లో ఉంటే ఏదో రకంగా మా నాన్నతో కాంటాక్ట్ చేయించడం, లేదంటే నువ్వే మలేషియా వెళ్ళి మీ నాన్నను తీసుకురావాలని గట్టిగానే వార్నింగ్ ఇస్తారు. వార్నింగ్ ఇచ్చేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక రోహిణి ఇలాగా వార్నింగ్ ఇచ్చారే అంటూ చెప్పేసేసరికి ఏం మాట్లాడుతున్నావే, లేని నాన్నని ఎక్కడి నుంచి తీసుకొస్తావు అని చెప్పాను. కానీ అదే అర్థం కావట్లేదు. నకిలీ ఓడిని తీసుకొద్దామంటే ఆల్రెడీ ఒకడు దొరికిపోయి నన్ను అడ్డంగా నిలువున ముంచేశాడు. ఇప్పుడు మళ్ళీ మరొకడిని నాన్న గెటప్లో తీసుకురావాలి అంటే కష్టం కదా. ఏ రకంగా మా నాన్నను తీసుకురావాలి నేను అని ఆలోచన చేస్తూ ఉంటాడు. ఆలోచన చేస్తూ ఉండేసరికి మీరు అని చెప్పాను. కానీ నేనేంటి చెప్పు, ఏంటి చెప్పు అనగానే ఏమీ లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదే అనగానే, అదేంటే నీకేమన్నా పిచ్చి పట్టిందా, నన్ను మీరు అంటున్నావు అనగానే, నాకు బుర్ర పని చేయట్లేదే. ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలో, ఏ రకంగా ఈ ప్రాబ్లంని సాల్వ్ చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. నా భర్త నాకు సపోర్టుగా ఉంటాడనుకుంటే నా భర్త కూడా నాకు సపోర్టుగా ఉండకుండా వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు నా భర్త నాకు సపోర్ట్ లేడు, మా అత్త మామలు నాకు సపోర్ట్ లేరు. చివరికి బాలు కూడా నన్ను అసహించుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేయాలి బాబు? ఏమీ చేయలేని పరిస్థితిలో ఇంకా నేను చావా బ్రతిక అన్నట్టు ఉండిపోవాల్సి వస్తుంది అనగాని, నువ్వు ఈ పెళ్ళి చేసుకున్నది ఇవన్నీ వస్తాయని తెలిసే కదే, మరి అవన్నీ వస్తాయని తెలిసిన తర్వాత ప్రీప్లేన్గా ప్లాన్ చేసుకుని ఉండాలి కదా. ప్లాన్ చేసుకుని ఉండకుండా నువ్వు ఎందుకు ఇలాంటి పని చేసావు? ఖచ్చితంగా ఉండాల్సింది, ఉండడం మానేసి అలా ఎందుకు చేసావు అనగానే, అది కాదు, నేను ఏదో చేయాలని ప్లాన్ చేశానో అది కాలేదు అనగాని, ఏది చేయాలని ప్లాన్ చేసినా ఇప్పుడు నువ్వు చేయగలిగింది ఒక్కటే, సరాసరి మీ అత్తయ్య కాళ్ళ మీద, మీ మామయ్య కాళ్ళ మీద, నీ భర్త కాళ్ళ మీద పడి మొత్తం విషయం చెప్పేయడమే. చెప్పేసి ఇంకా వాళ్ళకి నీకు ఏ సంబంధం లేదని, వాళ్ళని నువ్వు వాళ్ళు గురించి వాళ్ళకి మొత్తం విషయం అంతా చెప్పి, నాకు ఎవరితో ఏ సంబంధం లేదని, పలానా వాళ్ళతో కూడా సంబంధం లేదని, నేను మీరు చెప్పినట్టే వింటాను కానీ నన్ను మాత్రం ఇంట్లోంచి బయటకు గెంటవద్దని, ఇప్పటికే ఎన్నో అప్పులు చేశాను, నేను ఎన్నో వస్తువులు కూడా కొన్నాను, అవన్నీ దృష్టిలో పెట్టుకుని నన్ను ఇంట్లోంచి బయటికి పోకుండా చూడాలని మా అత్తగారిని బ్రతిమాలుకోవాలి అని చెప్పాను. కానీ మీ అత్తగారిని బ్రతిమాలుకోవాలంటే పొద్దుట ఉదయాన్నే వెళ్ళి బ్రతిమాలుకుంటే మంచిది. ఎందుకంటే సాయంత్రానికల్లా వెళ్తే పగలంతా మీనా మీద అరిచి ఆ కోపం నీ మీదకు వస్తుంది. ఏదో రకంగా మీ అత్తగారు కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగితేనే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. లేదంటే మంచి భవిష్యత్తు ఉండడం చాలా కష్టం అంటూ మాట్లాడేసరికి, అది కాదే అనగానే, ఇంకా చాలే, నువ్వు వెళ్ళి ఏదైతే పెళ్లి చేసుకోవాలని ఉమ్మడి కుటుంబంలో అడుగు పెట్టాలనే కదా ఇదంతా చేసావు. మరి అలా చేసినప్పుడు ఇంకా నువ్వు ఎలా వదిలేసుకుంటావు చెప్పు? ఖచ్చితంగా నువ్వు ఏదో రకంగా ఈ ప్రాబ్లం నుంచి బయట పడకుండా ఉండలేవు. ఉండాలి అంటే ఖచ్చితంగా చేయాల్సిందే అంటూ మాట్లాడేసరికి, ఇంకా బాలు వీళ్ళంతా కూడా ఇంటి దగ్గరే ఉంటారే అనగానే, ఇంటి దగ్గర ఉన్నా పర్వాలేదు, ఖచ్చితంగా నిజం బయట పడాలి అంటే ఖచ్చితంగా నువ్వు విషయాన్ని ఒప్పుకోవాల్సిందే అంటూ ఇంకా రోహిణికి విద్య చెప్తుంది. మరి రోహిణి తప్పు ఒప్పుకుంటుందా, లేక ప్రభావతి బయటకు గెంటేసింది కాబట్టి కొన్ని రోజుల తర్వాత అయినా సరే ఇంకా వెళ్దాము అన్న ఉద్దేశంతో బ్రతిమాలన ఒప్పుకోకుండా ఉంటారా? చూద్దాం. మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.